Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. ఒకసారి మన ఛానల్లో $1,000,000 క్వశ్చన్ అనే సిరీస్లో సింహాద్రి ఖుషి ఇండస్ట్రీట్సా కాదా అనేది చేసాం. ఈ సిరీస్ ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాం. అయితే మళ్ళీ ఆ సిరీస్లో ఇంకో టాపిక్ పైన ఇవాళ మాట్లాడేద్దాం. ఏందా మ్యాటర్, దాని కథ ఏంది, ఎందుకు కాంట్రవర్సీ అయిందని. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 1. దూకుడు క్రాస్డ్ మగధీర్ ఆర్ నాట్. దూకుడు టాప్ 2 బ్లాక్ బస్టరే, బట్ మోస్ట్ ఆఫ్ ది మహేష్ అన్న ఫ్యాన్స్ ఒప్పుకోరు. ద రీజన్ ఈస్ మగధీర రిలీజ్ టైంలో రన్ అయ్యాక గీతార్ట్స్ ప్రొడ్యూసర్ కదా, సో అల్లు శిరీష్ తన బ్లాగ్లో మగధీర టోటల్ కలెక్షన్స్ అని పెట్టి అరౌండ్ 58 crore షేర్ అని వేశాడు. సో ఆ టైంకి అల్లు శిరీష్ దాన్ని డిలీట్ చేసేసాడు. దీనివల్ల కాంట్రవర్సీ క్రియేట్ అయిపోయింది. దీని తర్వాత దూకుడు ఇంచుమించు శిరీష్ అన్న పెట్టిన కలెక్షన్స్కి దగ్గరగా కొట్టేసరికి దూకుడు ఇండస్ట్రీ అని చెప్పి క్లెయిమ్ చేశారు. మగధీర మూవీ టీమే పెట్టిన కలెక్షన్స్ని దాటింది దూకుడు అని చెప్పి అలచల్ చేయడం స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. బట్ అఫ్ కోర్స్ చాలా న్యూస్లో సైట్స్లో మగధీర 74 కోట్ల షేర్ అని ఉంటూ వచ్చింది. సో దూకుడు టాప్ 2. 2. ఈజ్ శివ మూవీస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీట్. శివ సినిమా సౌత్ ఇండియాలోనే ఒక యూనిక్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా, ఎవరు కాదని అనుకోండి. బట్ కొంతమంది ఈ సినిమా ఆల్ టైమ్ హిట్ అంటే ఒప్పుకోరు. ఒకప్పుడు కలెక్షన్స్ అనేవి చాలా తక్కువగా ప్రచారం అయ్యేవి, సో పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇండస్ట్రీస్ అయితే న్యూస్లో వేయడం, హల్చల్ చేయడం మొదలెట్టేవారు ఆ క్యాడర్ అండ్ అసోసియేషన్ వాళ్ళు. బట్ శివ సినిమాకి నాగార్జున అలా పర్సనల్గా తీసుకొని చేయలే, అందుకే అది ఇండస్ట్రీట్ అని చెప్పి పెద్దగా లైమ్ లైట్లోకి రాలేదంతే. బట్ శివ ముందు ఇండస్ట్రీట్గా ఉన్న ముద్దుల మావయ్యని దాటి కొత్త ఆల్ టైమ్ హిట్ అయింది. కొంతమంది తెలుగు పరంగా అవ్వలేదు, ఓవరాల్గా అయింది అంటారు. తెలుగు వర్షన్స్ పరంగా అండ్ ఆల్సో వరల్డ్ వైడ్గా కూడా శివ ఆల్ టైమ్ హిట్టే. 3. ఈజ్ అతడు సెమీ హిట్. అతడు ఈజ్ ఎవర్గ్రీన్ క్లాసిక్ అనుకోండి. ఈ కాంట్రవర్సీ గురించి ఆల్రెడీ ఒకసారి చెప్పాను అనుకుంటా. అతడు సెమీ హిట్ అంటారు కొంతమంది. యాక్చువల్ ఏమైందంటే ఒకప్పుడు ఈ బిజినెస్లు రైట్లు కాదు, బడ్జెట్ రికవర్ చూసేవాళ్ళు. అయితే అతడు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ వల్ల అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది బడ్జెట్. అది బిజినెస్లో యాడ్ అవ్వలే, ముందు అనుకున్న రేట్కి అమ్మేశారు, విచ్ ఈజ్ 16 crore. సో సినిమా లాంగ్ రన్లో 20.65 కోట్ల షేర్తో సూపర్ హిట్ అయింది. 4 crore ప్రాఫిట్ వచ్చింది. అయితే అతడుని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేశాక ఆ రెస్పాన్స్ చూసి సెకండ్ టైం రెన్యువల్కి రికార్డ్ లెవెల్ ప్రైస్కి తీసుకున్నారు. దీంతో ఆ బడ్జెట్ లాస్ట్ క్లైమాక్స్ కూడా రికవర్ అయిపోయింది. ఇది ప్రొడ్యూసర్ మురళీమోహన్ గారే చెప్పారు. సో అతడు సెమీ హిట్ ఏం కాదు, 4 crore ప్రాఫిట్తో సూపర్ హిట్ అండ్ ఆ ఇయర్కి హైయెస్ట్ గ్రాసర్. 4. పుష్ప 2 రియల్లీ క్రాస్డ్ బాహుబలి 2. రీసెంట్గా మనం పుష్ప 2 ఏరియా వైజ్ క్లోజింగ్, హిట్ స్టేటస్, వర్డిక్ట్ అంతా మాట్లాడుకున్నాం. చూడడం వల్ల ఒక లుక్ వేసేయండి. అయితే ఇంకా క్వశ్చన్లానే ఉంది ఇది. కొంతమంది పోస్టర్స్ని నమ్ముతారు, వాళ్ళు ఇండియన్ ఇండస్ట్రీ అంటున్నారు, హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఇండియాని కూడా వేశారు. బట్ ట్రేడ్ పరంగా చూస్తాం కాబట్టి షేర్ పరంగా పుష్ప 2 బాహుబలి 2ని దాటింది, విచ్ ఈస్ 832 crore షేర్. పుష్ప 2 లాంగ్ రన్లో వరల్డ్ వైడ్గా 839 కోట్ల షేర్తో బాహుబలి 2ని దాటినా గ్రాస్ పరంగా దాటలే. గ్రాస్లో బాహుబలి 2 1800 కోట్లు, బట్ పుష్ప 2 1763.8 కోట్లు. కన్ఫ్యూజన్ ఏం లేదు, కొన్ని ఆస్పెక్ట్స్లో షేర్ చూస్తారు. ఒక సినిమాని దాటిందా లేదా అనేది. కొంతమంది షేర్ చూస్తారు, కొంతమంది గ్రాస్ చూస్తారు. సో నాకు తెలిసి ఇది కూడా కాంట్రవర్సీలానే సాగేలా ఉంది, ఎప్పటికీ లైక్ ఖుషి వర్సెస్ నరసింహనాయుడు. సో ఇలా పెద్ద పెద్ద కాంట్రవర్సీలు ఇంకా ఉన్నాయి, అవి ఇంకో పార్ట్లో మాట్లాడుకుందాం. ఇలా ఇంకా ఉంటే కింద షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.